హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 10,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఏ తేదీని డబ్బులు జమ చేస్తారు, ఆ పథకం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవలే వచ్చిన తుఫానులు, ముఖ్యంగా మొంతా తుఫాను సహా గతంలో వచ్చిన తుఫాను వల్ల జరిగిన పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి ఎంత మేరకు ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందో అంచనాలు వేసి కేంద్రానికి నివేదికలు పంపాయి. వరదలు, తుఫానులు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినప్పుడు రైతులకు సహాయం చేయడానికి కొంతమందికి నేరుగా ఆర్థిక సహాయం, కొంతమందికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యవసర నిధులు విడుదలయ్యాయి. తుఫాను వచ్చిన తర్వాత దాదాపు 10-15 రోజుల్లోనే ఈ నిధులు విడుదల కావడంతో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టం జరిగిన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఎవరి పంట నష్టం అయ్యిందో వారి వివరాలు సచివాలయం లేదా వ్యవసాయ అధికారుల దగ్గర నమోదై ఉంటే వారి భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎకరం, అరెకరం, పావు ఎకరం లేదా గరిష్టంగా కొన్ని ఎకరాల వరకు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వస్తాయి. కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి. ఎన్నికలు కూడా ఉన్నప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఈ డబ్బులు జమకు ఎలాంటి అడ్డంకి లేదు. ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అయ్యిందో లేదో వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆన్లైన్లో మీ ఆధారు లేదా పేరుతో మీ పంట నష్ట వివరాలు కూడా చూసుకోవచ్చు. సో అర్హత ఉండి అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ డిసెంబర్ 30 తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు సంబంధించిన డబ్బులు కూడా జమ అవుతున్నాయి. 48 గంటల్లో వేస్తామని చెప్పిన కొంతమందికి లోన్లు ఉండడం వల్ల లేదా బ్యాంకు సమస్యల వల్ల రివర్స్ అవుతున్నాయి. కాబట్టి అలాంటి వారు తప్పకుండా బ్యాంకును సంప్రదించాలి. మూడోది, పీఎం కిసాన్ నిధులు గత విడతలో రాని రైతులకు పెండింగ్ డబ్బులు కూడా ఇప్పుడు విడుదలవుతున్నాయి. ఎన్నికలు ఉన్నా కూడా ఎలాంటి సమస్య లేకుండా డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.